మొన్న జగన్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది పెట్టుకున్నాడు. మరి ఆయన మరి ఏం జరుగుతూ ఉందో ఏంటో ఆయన మైండ్ సెట్ ప్రతి ఎన్నికల ముందర ఇటువంటివే చేస్తుంటాడు. ఆయన ఇది ఎట్లా ఉంటుందని అంటే బాగానే వస్తాడు, సెమీఫైనల్స్ వరకు వస్తాడు, ఫైనల్స్లో అవుట్ అయిపోతాడు, సెల్ఫ్ గోల్ కొట్టుకుంటాడు. కాకపోతే ఈరోజు ఫైనల్స్ సెమీఫైనల్స్ వరకు వచ్చిన ఎన్నికలు 3 నెలలు లేవు. ఆయన ఫైనల్స్కి వచ్చి ఫైనల్స్లో ఓడిపోతాడు. ఎట్లాగంటే కేసీఆర్ అంటే అసలు చిన్న పిల్లోడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు, వాళ్ళు ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, లేకపోతే నిరుద్యోగులు కావచ్చు, లేకపోతే పేద వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరిని అడిగినా కేసీఆర్ అంటే అసహించుకొని వాడు లేనేలేడు, తిట్టని వాడు లేనేలేడు. ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో కేసీఆర్ పేరెత్తితే ఈరోజు మరి ప్రజలు చాలా ఆగ్రహాన్ని వ్యక్తపరిచే పరిస్థితి ఈరోజు. ఎక్కడికి పోయినా మీరు పల్లెల్లో వెళ్ళండి, టౌన్లో వెళ్ళండి, అసలు వీళ్ళను ఆంధ్రప్రదేశ్కు కేసీఆరే. ఎందుకు అంటే కేసీఆర్ చేసినటువంటివి, ఆయన ప్రసంగాలు కావచ్చు, ఆయన వాడిన భాష కావచ్చు, దాదాపుగా 10-12 సంవత్సరాల నుంచి వేధిస్తూ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని, ముఖ్యంగా రాయలసీమ వాసులను కూడా. ఆయన వాడుతున్నటువంటి భాష అది ఎవరు అసలు సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరు కూడాను వాడరు ఆ భాషను. సంస్కారహీనులు మాత్రమే ఆ భాష మాట్లాడేది ఈ యొక్క దీంట్లో. ఆయన తిట్టిన తిట్లు ఇంకా ఎక్కడ ఆ తిట్లు ఎన్నడూ చూడలేదు మనము, ఏ డిక్షనరీలో కూడా కనపడదు. అటువంటి తిట్లు తిట్టాడు ఆయన మనందరినీ. ఈరోజు తెలంగాణ వాసులను రెచ్చగొట్టే దానికోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళను కించపరుస్తూ, అవమానపరుస్తూ, ఎంత ఇన్సల్ట్ చేసి మాట్లాడాడంటే తన రాజకీయ ప్రయోజనాల కోసం. చివరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంత పెద్ద ఉద్యమంలో పాల్గొన్నా, తెలంగాణ ఉద్యమం కంటే తీవ్రమైన ఉద్యమం అది సమైక్య ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది. సమైక్య ఆంధ్ర అన్నటువంటి ఉద్యమము, తెలంగాణ ఉద్యమము అసలు దాని ముందర పనికొచ్చింది కాదు. ప్రతి వృత్తిలో ఉన్న వాళ్ళు, ప్రతి వాళ్ళు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు వీధిన పడ్డారు. ఈ రాష్ట్రం విడిపోకూడదు, ఈ కేసీఆర్ లేకపోతే వీళ్ళ యొక్క దీని నుంచి కాపాడుకోవాలి. అటువంటిది రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత మొత్తం క్యాపిటల్ సిటీ ఎత్తుకపోయారు. హైదరాబాద్ 10 సంవత్సరాల వరకు మనకు ఉమ్మడి రాజధానిగా ఇచ్చారు, గవర్నర్లు ఒకరినే పెట్టారు. అటువంటిది మన ఉద్యోగస్తులను అందరినీ కంప్లీట్ వ్యవస్థనే అక్కడి నుంచి షిఫ్ట్ చేసి పారేశారు.